వారంలో ఎన్నిసార్లు చికెన్ వండుకున్నా, సండే పూట చికెన్ వండుకోకపోతే పప్పులో ఉప్పు లేనట్లు చప్పగానే ఉంటుంది ఆ సండే. సో, మీకోసమే ఒక మంచి చికెన్ ఫ్రై రెసిపీ తెచ్చేసాను. ఎలా చేయాలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మన పేజ్‌ని ఇంకా ఫాలో చేసుకోలేదంటే ఫాలో చేసుకోండి. ముందుగా ఒక గిన్నెలో 1 కేజీ చికెన్ నీట్‌గా వాష్ చేసింది యాడ్ చేసుకోండి. అందులోకి 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారపు పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, ఆ తరువాత 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల చికెన్ మసాలా, ఆ తరువాత 1 స్పూన్ రాళ్ళుప్పు, ఒక పెద్ద కప్పు పెరుగు, ఆ తర్వాత 3 పచ్చిమిరపకాయలు సన్నని తరుగు, 2 స్పూన్ల నూనె యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేయండి. మసాలాలు మొత్తం చికెన్ ముక్కలకి తగిలేలాగా బాగా కలిపేసి మూత పెట్టి 1 గంట సేపు పక్కన పెట్టేయండి. అప్పుడే చికెన్ బాగా మ్యారినేట్ అవుతుంది. స్టవ్ ఆన్ చేసి హీట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 4 స్పూన్ నూనె యాడ్ చేసి కొద్దిగా వేడైన తర్వాత 1 స్పూన్ సోంపు, కొద్దిగా హోల్ బిర్యానీ స్పైస్ యాడ్ చేసి 30 సెకండ్లు వేయించుకోండి. ఆ తర్వాత 3 ఎర్రగడ్డలు సన్నని తరుగు, ఒక అర స్పూన్ రాళ్ళుప్పు యాడ్ చేసి 3 నిమిషాలు బాగా మగ్గించుకోండి. మళ్ళీ 3 పచ్చిమిరపకాయలు సన్నని తరుగు, ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం తెల్లగడ్డ పేస్ట్ యాడ్ చేసి 3 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వండి. ఆ తరువాత 2 టమాటాలు సన్నని తరిగి యాడ్ చేసి ఇంకొక 2-3 నిమిషాలు బాగా మగ్గించుకోండి. ఇప్పుడు మనం 1 గంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేయండి. ఆ తర్వాత 1 స్పూన్ కారం పొడి యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలిపేసుకోండి. కలిపేసి హీట్ హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి క్లోజ్ చేసేసి 10 నిమిషాలు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినారంటే చికెన్ వచ్చి ఈ విధంగా నీళ్ళు వదులుంటుంది. ఇప్పుడు అడుగు అంటుకోకుండా ఒకసారి బాగా కలిపేసేయండి. మళ్ళీ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినారంటే ఈసారి చికెన్ వచ్చి నూనె వదులుంటుంది. ఇంకొకసారి మళ్ళీ అడుగంటకుండా చికెన్ మొత్తం బాగా కలిపేసుకోండి. హీట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత చూసినారంటే చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆపేశారంటే మన చికెన్ ఫ్రై రెడీ. ఈ చికెన్ ఫ్రై మీరు వేడి వేడి వైట్ రైస్లో కలుపుకొని తిన్నారంటే టేస్ట్ అద్దిరిపోద్ది. సో, మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో చేసుకోండి. టడా బాబాయ్, సీ యూ సూన్.